ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండము 28వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవరితోనూ వివాహము చేసుకోనకూడదు. ఎందుకు ఇస్సాకు యాకోబును పిలిపించి కానాను దేశంలో ఉన్న అమ్మాయిల్ని ఎందుకు వివాహం చేసుకోకూడదని ఖచ్చితంగా క్లియర్గా ఎందుకు చెప్తా ఉన్నాడు? అసలు ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే 27వ అధ్యాయంలో జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయంలో ఏం జరిగింది? యాకోబు యొక్క జ్యేష్ఠత్వాన్ని యాకోబు పొందుకున్నాడు. అలాగే తండ్రి యొక్క విలువైన దీవెనలు ఆశీర్వాదాలు యాకోబుకి వెళ్ళాలి. అలాంటి సమయంలో మరి కొంచెం మోసం చేసి యాకోబు ఆ దీవెనలు పొందుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి యాకోబు తన యొక్క జ్యేష్ఠత్వం పోయింది. అలాగే తండ్రి యొక్క విలువైన దీవెనలు ఆశీర్వాదాలన్నీ తన తమ్ముడైన యాకోబు ఆక్రమించుకున్నాడు, పొందుకున్నాడని యాకోబు చాలా కోపంతో, చాలా దుఃఖంతో, బాధతో ఇంకా మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉన్నాడు. ఏటని, యాకోబుని ఎలాగైనా నేను చంపేయాలి, ఎలాగైనా తనని హతం చేయాలని ఒక మాస్టర్ ప్లాను వేసుకున్నాడు. మరి అలాంటి సమయంలో ఈ విషయము ఇస్సాకు తెలిసిందే. అందుకనే మరి యాకోబుని పిలిపించి ఇట్లా అంటూ ఉన్నాడు, మంచో చెడో ఏదో జరిగిపోయింది, ఇంకా జరగవలసింది ఏదని ఆలోచన చేసినప్పుడు యాకోబుతో అంటూ ఉన్నాడు. అందుకు ఇస్సాకు యాకోబుతో అంటూ ఉన్నాడు, నీ అన్న కోపం చల్లారే వరకు నువ్వు దూరంగా వెళ్ళిపో, నీ మీద కోపం తగ్గే వరకు నువ్వు దూరంగా ఉండు, అతనికి నువ్వు చేసినవన్నీ మరిచిపోయే వరకు నువ్వేం చేయో ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపో. మీ ఇద్దరిని ఒకేసారి కోల్పోవడం, మీరిద్దరూ హతం చేసుకొని నాశనం అయిపోవడం అనేది మేము చూసి భరించలేము, మేము తట్టుకోలేము. అందుకనే మీరేం చేయాలా, నువ్వేం చేయాలా, నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఎంతో మేలు, ఎంతో సంతోషము. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఇస్సాకు యాకోబు గురించి ఒక ఉద్దేశం అర్థమవుతుంది, ఒక ఆలోచన వస్తుంది. దేవుడు యాకోబు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనే ఇస్సాకు గమనించాడు. ఆ ఉద్దేశంతోనే యాకోబును ఇస్సాకు పిలిపించి, నీవు కానాని కుమార్తెలో ఎవరిని నువ్వు వివాహం చేసుకోవడానికి వీలు లేదో క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక స్నేహితుడిగా క్లియర్గా చెప్తా ఉన్నాడు. అసలు కానాను దేశం అంటే ఏమిటి, కానాను దేశంలో ఎవరు ఉన్నారో, ఇస్సాకు ఎందుకు కానానులో ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దంటా ఉన్నాడు, కానాను దేశం వైపు వెళ్ళొద్దంటా ఉన్నాడు, అసలు ఎవరున్నారు అక్కడ అని ఆలోచన చేసినట్లయితే కానాను దేశంలో ఎవరున్నారంటే అబ్రాహాము యొక్క ఆఖరికి పుట్టిన ఇష్మాయేలు సంతానం అక్కడ ఉంది. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు అన్యులు. దేవుడంటే భయము భక్తి లేదు వాళ్ళకి. అందుకనే నువ్వు వాళ్ళతో సహవాసం పెట్టుకోకో, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకో, వాళ్ళతో ఉండకో, వాళ్ళ కుమార్తెల్లో ఎవరిని నువ్వు వివాహం చేసుకోవద్దు. విశ్వాస పెళ్లి చేసుకోవడమే అది దేవుని చిత్తము. దేవుడిని నమ్మిన వాళ్ళతో నువ్వు సహవాసం చేయడం అనేది అది నీకు ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదము. అందుకే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి యాకోబు, నువ్వు కానాను దేశంలో ఉన్న ఏ అమ్మాయిని చూడకో, ఏ అమ్మాయిని వివాహం చేసుకోకు క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక స్నేహితుడిగా కౌన్సిల్ చేస్తూ ఉన్నాడు. నిజంగా విశ్వాసికి అవిశ్వాసికి ఏం పొత్తు? అన్యులతో సహవాసం మనకు మంచిదా? కాదు. నిజంగా యాకోబు
దేవుని యందు భయభక్తులు కలిగిన ఇస్సాకు రెబ్కా యొక్క మాటలు విని ఆ దేశం నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే యాసవు తల్లిదండ్రులు చెప్పినట్లుగా కానాన్ దేశం ఒక అమ్మాయిని చేసుకోవద్దని అన్నా సరే అక్కడున్న ఇస్మాయిల్ సంతానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని భ్రష్టుడైపోయాడు. అందుకే చరిత్రలో యాసవు గురించి ఇక ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అన్యులను మనం వివాహం చేసుకుంటే మన చరిత్ర కూడా అలాగే ముగిసిపోతుంది. యాసవు ఎదోమీయుల్లో కలిసిపోయాడు. ఇక ఇస్మాయిల్ సంతానంతో ఆగర ఉన్న దేశంలో ఉంటూ కానాన్లో ఉంటూ ఇంకా ఆ దేశానికి రక్షణ లేదు. ఇంకా వాళ్ళు దేవుని వైపు తిరగలేదు. దేవుడంటే భయం భక్తి లేకుండా యాసవు కూడా అట్టి రీతిగా భ్రష్టుడైపోయాడు. కానీ యాకోబు నా ఆత్మీయ తల్లిదండ్రులైనా నా తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, దేవునిలో ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో నాకు కౌన్సిల్ చేస్తూ ఉన్నారని ఆలోచనతో ఇక్కడ నుండి దూరంగా వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి? లాబాను ఇంటికి, రెబెకా యొక్క అన్న కుటుంబానికి వెళ్తూ ఉన్నాడు. అలా ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రయాణం మధ్యలో రాత్రి అవుతూ ఉంది. ఆ సమయంలో ఒక చోట చేరి పొద్దుకింకనందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఆ మార్గం మధ్యలోనే, ఆ ప్రయాణం మధ్యలోనే సాయంత్రం అవుతుంది కాబట్టి కొంచెం ప్రయాణం చేసి అలిసిపోయాడు. అందుకే అక్కడ ఉన్న రాళ్ళల్లో ఒకటి తీసుకొని తలగడగా ఎంచుకొని పడుకుంటూ ఉండగా అప్పుడు అతను ఒక కల కనెను. ఆ కలలో ఏముందట? ఆ కలలో భూమికి ఆకాశానికి నిచ్చెన ఉందట. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. ఆ ఎక్కుతూ దిగుతూ ఉన్న ఆ కళను చూసి నిజంగా అక్కడ భయం పుట్టింది. 15వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు ఎల్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పును. దేవాది దేవుడు జీవాధిపతి యాకోబు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనే ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు యాకోబుతో కూడా తోడుగా ఉన్నాడు. ఇస్సాకు యాకోబుతో ఏం చెప్పాడు? అబ్రహామును దీవించిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు, నిన్నును నీ సంతానమును అభివృద్ధిపరిచి నిన్ను కూడా దేవాది దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొనును అని చెప్పును. అయితే ఆ మాటలన్నీ యాకోబు ఏమనుకున్నాడు? ఏదో చెప్తా ఉన్నాడులే, ఏదో అనుకున్నాడు, కానీ దానిని అంత సీరియస్గా తీసుకోలేదు. చాలామంది భక్తులే, చాలామంది విశ్వాసులే, చాలామంది క్రైస్తవులే దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు. చాలామంది ఆ మాటలేగా, ఆ పాటలేగా అనుకొని నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నాం. కానీ యాకోబు కూడా చీకట్లో ఉండి తన జీవితం ఎంతో బలహీనంగా ఉండి తనకు తాను అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ దేవాది దేవుడు యాకోబు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ దర్శనం యాకోబుని మార్చివేసింది. తన భక్తిలో దేవుని యందు విశ్వాసం అనేది పరిపక్వతగా మారింది, పరిపక్వత అయింది. 30 దొంతులుగా ఉన్న విశ్వాసము 60 దొంతులుగా మారింది. ఆ తర్వాత 100 వంతులుగా
మారింది. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవాది దేవుడు మనల్ని దర్శిస్తే మనం కూడా 30 దంతులుగా ఉన్నవారమే 60 దంతులుగా మారుతాం. 60 దంతులుగా ఉన్నవారు 100 దంతులుగా మారుతారు. నిజంగా యాకోబుకి ఎంత గొప్ప భాగ్యం. దేవుడే తన యొక్క దర్శనాన్ని రివీల్ చేస్తూ ఉన్నాడు, ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నేను కాపాడుచు, నువ్వు మరలా ఈ దేశానికి వచ్చినంత వరకు కూడా నిన్ను విడవను అని చెప్తా ఉన్నాడు. ఈరోజు యాకోబుకి ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నిన్ను విడవను, ఎడబాయను, నీకు తోడై ఉన్నాను. ఈరోజు యాకోబుకి చేసిన వాగ్దానం దేవాది దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నాడు. నువ్వు నేను కొంచెం భయభక్తులు కలిగి ఉన్నామేమో, కొంచెం విశ్వాసం కలిగి ఉన్నామేమో, కొంచెం భక్తి కలిగిన క్రైస్తవులుగా ఉన్నామేమో. అయితే దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో సూటుగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను కాపాడుచు, మరలా నీ గ్రామానికి వచ్చినంత వరకు, నీ దేశం వచ్చినంత వరకు, నీ కుటుంబంలో చేరేంత వరకు నేను తోడయిందును, నిన్ను కాపాడుదును, నిన్ను విడవను, ఎడబాయను. నీకేం కాదు, నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, ఒక ఆలోచన కలిగి ఉన్నాను. నువ్వు ఇంకా నీ భక్తిలో, దేవుని యందు విశ్వాసం ఉంచడంలో, దేవుని యందు సహవాసం ఉంచడంలో ఇంకా నువ్వు పరిపక్వత చెందాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ఇంకా నిజమైన మారు మనసు పొందాలి. పేరుకి మాత్రమే క్రైస్తవుడివి, పేరుకి మాత్రమే విశ్వాసవి, కానీ నీలో నిజమైన మారు మనసు లేదు. నువ్వు నిజమైన పరిపక్వత పొందాలనే దేవుని యొక్క ఉద్దేశము. అందుకే దేవాది దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నిజమైన మారు మనసు పొందు, నువ్వు నిజమైన పరిపక్వత పొందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో నువ్వు మార్పు చెందు. ఇప్పటి వరకు ఏదో నామకార్థంగా తల్లిదండ్రులతో ఉంటూ ఏదో తెలిసి తెలియని భక్తి చేసేసావు, తెలిసి తెలియని సహవాసం చేసావు. అదంతా వ్యర్థము, అదంతా శూన్యము. ఇప్పుడు నిజమైన పరిపక్వత పొందు. నిన్ను పిలుస్తూ ఉన్నాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను కోరుకుంటూ ఉన్నాను. నీ నిమిత్తమే కదా నా ప్రాణాన్ని బలిగా పెట్టి ఉన్నాను. భూమికి ఆకాశానికి వేలబడుతూ ఆ శిలులో, ఆ ఘోర కలవరగిరిలో నీకోసము, మన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన విడవడు, ఎడబాయుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుచు, నువ్వు మరలా నీ దేశానికి వచ్చినంత వరకు, నీ గ్రామంలో వచ్చినంత వరకు, నీ కుటుంబంలో చేరేంత వరకు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళే ప్రయాణము సఫలమగును గాక. నువ్వు ఏ కార్యక్రమం అయితే ఆరంభిస్తూ ఉన్నావో, ఏ పని అయితే మొదలు పెడతా ఉన్నావో అది గొప్ప విజయం పొందును గాకనే దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఈరోజు యాకోబుతో మాట్లాడిన దేవుడు, యాకోబుని దర్శించిన దేవుడు, యాకోబుని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నువ్వు భయపడకు, నీకు తోడై ఉన్నాను, నిన్ను విడవను, ఎడబాయను అని. ఎంతకాలం దేవుని దూరంగా ఉండి చీకట్లో, అపవాది బంధకాల్లో నీకు నచ్చినట్లుగా నామకార్థ క్రైస్తవుడిగా, నామకార్థ విశ్వాసగా ఎన్ని రోజులు నటిస్తావు? మారు మనసు లేనివాడిగా అంతంత మాత్రమే భక్తి కలిగి, అంతంత మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు సహవాసం కలిగి ఉంటావా? ఏదో నామకార్థానికి సహవాసంలో అటెండ్ అవుతా ఉన్నావా? సంఘంలో అటెండ్ అవుతా ఉన్నావా? అదంతా వ్యర్థము. ఈరోజు దేవుడు మనతో సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సహవాసంలోనికే నిజమైన మారు మనసు పొంది తిరిగి రా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయాన్ని ఇచ్చేవాడు నేను, నీ ప్రయాణంతట్లో తోడుగా ఉండేవాడు నేను. ఈరోజు మనం ఆలోచన చేయాలా? ఆత్మీయ తండ్రి ఇస్సాకు గమనించాడు. దేవుడు యాకోబు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా యాకోబు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాడు, తన సంతానాన్ని అభివృద్ధి పరుచుకుంటాడు. దేవుడి చిత్తంలో ఆయన ఉండాలని, నువ్వు అన్యులతో సహవాసం వద్దు, విశ్వాసం పెళ్లి చేసుకోవాలని చెప్పిన మాటల ప్రకారంగానే అబ్రాహాముకు తోడై ఉన్న దేవుడు
ఇస్సాకు తోడై ఉన్న దేవుడు యాకోబుకు కూడా తోడుగా ఉంటానని దేవుడు దర్శనం రూపంలోనూ దేవుడే స్వయంగా యాకోబుతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అబ్రాహాముతో వాగ్దానం చేసిన దేవుడు, ఇస్సాకుతో వాగ్దానం చేసిన దేవుడు, యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ నీకు తోడుగా ఉంటాను, కాపాడుతాను, నేను విడవను, ఎడబాయను, నీకు సదాకాలము తోడే ఇందును. అయితే నువ్వు నిజమైన మారు మనసు కలిగి ఉండు, నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నువ్వు దేవుని కేంద్రం చేసుకో, దేవుని మీద ఆధారపడి జీవించు. యాకోబుకి భయం పుట్టింది. నిజంగా నా తండ్రి అన్నట్లుగా దేవుడు నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. తల్లి గర్భంలో రూపించక మునిపే నా పట్ల దేవుడు, ఆ దేవాది దేవుడు, జీవాధిపతి నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, వామ్మో అని భయపడతా ఉన్నాడు. ఈరోజు మనం గమనించాలా, తల్లి గర్భంలో రూపించక మునిపే మన పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు నీతో సూటుగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు యాకోబుకి భయం కలిగి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, పరలోక గవిని ఇదే. వెంటనే ఆ రాయి తీసి స్తంభంగా నిలిచి దాని కొన మీద నూనె పోసాడు. ఆ రాయిని స్తంభంగా పెట్టాడంతే, ఆ స్తంభంగా ఆ రాయిని పూజ చేయలేదు, కానీ ఆ స్థలాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. ఆ రాయిపై నూనె పోస్తూ ఉన్నాడు. అక్కడ బేతేల్ అని పేరు పెడతా ఉన్నాడు. దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క ఇల్లు. అమ్మో, ఇది చాలా భయంకరమైన స్థలము, వామ్మో ఇది దేవుని యొక్క ఇల్లు, వామ్మో ఇది దేవుడికి సంబంధించిన స్థలం ఇది. ఎస్, నువ్వున్న స్థలము దేవునికి సంబంధించినది, అది పరిశుద్ధమైన స్థలము, అది నువ్వు గమనించాలా. అప్పుడు ఏ దేవుడైతే, ఏ అబ్రహాం దేవుడైతే యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడో, ఏ ఇస్సాకు దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడో, అదే దేవుడితో మరలా యాకోబు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిన్నుటకు ఆహారము, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై యుండును. దర్శించిన దేవుడితో, వాగ్దానం చేసిన దేవుడితో ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకును వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. యెహోవా నాకు దేవుడై ఉంటాడు. నాకు ఏ కొదువు లేకుండా నా ప్రయాణంలో దేవుడు చెప్పినట్లుగా నన్ను కాపాడి మరలా నేను నా దేశానికి, నా తండ్రి ఇంటికి వచ్చినట్లయితే నిజంగా యెహోవా నా దేవుడు, ఆయనే జీవాధిపతి, ఆయనే నా దేవుడు, నా రక్షకుడు. నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నీకు చెల్లించుదును. నిజంగా నువ్వు నా దేవుడు అయితే, నిజంగా నువ్వు నన్ను రక్షించే దేవుడు అయితే, నువ్వు నా కోసం పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు అయితే, నిజంగా నా యొక్క దశంభాగము నిజంగా హార్ట్ఫుల్గా, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నాకు కలిగిన యావత్తులో, నాకు కలిగిన దాంట్లో దశంభాగం తీసి నీకు ఇచ్చిద్దును. యేసు, నీవే నా దేవుడు అయితే, నీవే నా రక్షకుడు అయితే ఖచ్చితంగా నా దశంభాగంలో, నా యావత్తులో, నా ఆస్తిలో నా దశంభాగం తీసి పరిపూర్ణంగా ఆనందంతో సంతోషంగా నీకు ఇచ్చిదును. చాలామంది దశంభాగం ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వలే, ఎక్కడ చెప్పబడింది?
అది దేవుడు ఆజ్ఞ. దశంభాగం తీసి సేవకులకి ఎందుకు ఇవ్వాలి? సంఘానికి ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఎక్కడైనా వాగ్దానం చేశాడా? దేవుడు ఎక్కడైనా ఆజ్ఞాపించాడా? ఎందుకు ఇవ్వలే? ఇక్కడ అర్థం చేసుకోవాలా. యాకోబు అంటా ఉన్నాడు, నీవు నా దేవుడు అయిన ఎడల, నిజంగా నువ్వు నా రక్షకుడు అయిన ఎడల నేనేం చేస్తాను? నాకు కలిగిన ఆస్తుల్లో, నాకు కలిగిన జీతంలో ఖచ్చితంగా నా దశంభాగం తీసి నీకు ఇచ్చిదును. నా దశంభాగం 10వ వంతు ఖచ్చితంగా నిశ్చయంగా నీకు చెల్లించుదనని మొక్కుకుంటూ ఉన్నాడు. ఇది దేవుడి ఆజ్ఞ కాదు. ఇది దేవుడు లేకపోతే సేవకులు లేకపోతే ఎవరో డిమాండ్ చేయట్లేదు, ఆర్డర్ చేయట్లేదు. నువ్వు నిజంగా దేవుడిగా నువ్వు అంగీకరిస్తే, యేసుక్రీస్తుని నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే నిజంగా నువ్వేం చేయాలా? నీ కలిగిన దాంట్లో దశంభాగము ఖచ్చితంగా నీవే చెల్లిస్తావు. మనం ఇస్తాం. ఎందుకంటే మనకి ఆయన దేవుడిగా ఉన్నాడు, ఆయన రక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా మనకు కలిగిన ఆస్తుల్లో, మనకు కలిగిన దానిలో ఖచ్చితంగా దశంభాగం తీస్తాం. తీయకపోయినా నో ప్రాబ్లం, తీసినా నో ప్రాబ్లం. అయితే నువ్వు నిజంగా యేసుక్రీస్తునే దేవుడిగా నమ్మితే, నిజంగా యేసుక్రీస్తు వారు నీకు రక్షకుడిగా ఉంటే, నీకు అధికారిగా సర్వశక్తిమంతుడిగా నీకుంటే, నీ ఆస్తిలో, నీ జీతంలో ఖచ్చితంగా దశంభాగము దేవుడికే కేటాయిస్తావు, చెల్లిస్తావు. ఇక్కడ ఆజ్ఞ కాదు, డిమాండ్ కాదు, రూల్ కాదు, ఆర్డర్ కాదు. యాకోబు అంటా ఉన్నాడు, నువ్వు నా దేవుడై ఉంటుని ఎడల, నిజంగా నువ్వు నా దేవుడు అయితే ఖచ్చితంగా నా ఆస్తిలో, నా అంతస్తులో, నా జీతంలో నా దశంభాగము ఖచ్చితంగా తీస్తాను అని ఏం చేస్తా ఉన్నాడు? మొక్కుకుంటా ఉన్నాడు. అయితే నువ్వు నా దేవుడు కాకపోతే నేను దీను క్లియర్. ఎవరైతే మనసు పూర్తిగా, హార్ట్ఫుల్గా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో యేసున్న దేవుడు నా రక్షకుడిని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే పరిపూర్ణమైన మారు మనసు కలిగి ఉంటారో, నిజమైన మారు మనసు కలిగి ఉంటారో, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే వాళ్ళకు కలిగిన జీతంలోనూ, వాళ్ళకు కలిగిన ఆస్తుల్లోనూ, వాళ్ళకు కలిగిన అంతస్తులోనూ ఖచ్చితంగా దేవునికి దశంభాగం తీస్తారు. అది కొత్త నిబంధనైనా పాత నిబంధనైనా ఇది దశంభాగం తీయడం అనేది ఒక ఆజ్ఞ కాదు, ఇది డిమాండ్ కాదు, ఒక రూల్ కాదు. నువ్వు నిజంగా పరిపూర్ణంగా యేసుని నీ రక్షకుడిగా, నీ దేవుడిగా నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం మరణించాడు, ఆయన నా కోసము ఈ లోకంలో బలియాగమై నా కోసం మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడిగా, 3వ దినాన లేచాడని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే పరిపూర్ణంగా పరిపక్వత చెంది మారు మనసు పొందుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దశంభాగం తీస్తారు. ఎవరైతే నిజమైన మారు మనసు పొంది, ఎవరైతే పరిపూర్ణమైన మారు మనసు పొందుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారు నా కోసం పుట్టాడు, ఆయన నా కోసం మరణించాడు, ఆయన నా కోసం బలియాగమయ్యాడు, ఆయన నా కోసం త్యాగం చేశాడు, ఆయన మరణించి పునరుద్ధానుడైన 3వ దినాన లేచాడని, ఆయన నా రక్షకుడు, నా దేవుడని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ఏం చేస్తారట? ఖచ్చితంగా దేవునికి దశంభాగం తీస్తారు. ఇది డిమాండ్ కాదు, ఆర్డర్ కాదు, రూల్ కాదు, ఇది దేవుని ఆజ్ఞ కాదు. యాకోబు అదే అంటా ఉన్నాడు, నీవు నా దేవుడై ఉండిన ఎడల, నువ్వు నిజంగా నా దేవుడు అయితే నేను ఖచ్చితంగా ఏం చేస్తాను? నాకు కలిగిన ఆస్తిలోను, నాకు కలిగిన అంతస్తులోను, నాకు కలిగిన జీతంలోను ఖచ్చితంగా నేను నా దశంభాగాన్నే తీస్తాను. నువ్వు తీసినంత మాత్రాన, తీయలేనంత మాత్రాన అది ఏమీ నష్టం లేదు. కానీ నీ పరిపూర్ణమైన భక్తి,
నీ యొక్క నిజమైన మారు మనసు నువ్వు కలిగి ఉన్నావో లేదని ఎక్కడ అర్థమవుతుందే? యాకోబు అంటా ఉన్నాడు కదా, నీవు నిజంగా నా దేవుడు అయి ఉంటే ఖచ్చితంగా నా ఆస్తిలో, నా అంతస్తులో, నా జీతంలో దశంభాగం తీసి నీకు ఇచ్చేదను. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు దశంభాగం తీయడం అనేది దేవుడి ఆజ్ఞ కాదు, రూల్ కాదు, ఆర్డర్ కాదు, డిమాండ్ కాదు, రిక్వెస్ట్ కాదు. నిజంగా నువ్వు వివేకం కలిగి, నువ్వు నిజంగా పూర్ణ మనసు కలిగి, పూర్ణ శక్తి కలిగి, పూర్ణ ఆత్మ కలిగి, నిజమైన మారు మనసు కలిగి ఉంటే, యేసే నా దేవుడు రక్షకుడని కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు నీకు కలిగిన దానిలో దశంభాగం తీయాలి కూడా. యాకోబు దేవుడు దర్శించిన తర్వాత తనకి నిజమైన మారు మనసు కలుగుతూ ఉంది, నిజమైన పరిపక్వత చెందుతూ ఉన్నాడు, నిజమైన మారు మనసు కలుగుతూ ఉంది. అందుకే పుట్టుకతోని క్రైస్తవులకి కూడా నిజమైన మారు మనసు ఉండాలి. క్రైస్తవులు కూడా యేసే నా దేవుడు, నా రక్షకుడనే వాళ్ళు సొంత దేవుడినిగా అంగీకరించేవారుగా ఉండాలి. మా